హాయ్ ఎవరివన్. ప్రీవియస్ వీడియోలో బేసిక్ వీలుకప్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో మనం చూసాము. ఈరోజు వీడియోలో అడ్వాన్స్ లెవెల్లో వీలుకప్ అనేది ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. వీలుకప్ యూజ్ చేసే ముందు ఒక ఫార్ములా నేర్చుకుందాం. మ్యాచ్ ఫార్ములా. అది ఈక్వల్స్ టు మ్యాచ్ అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ చేసుకుంటుంది. మ్యాచ్ అనేది పైన ఉన్న హెడ్డింగ్స్ అనేది కనపడుతుంది. ఐడీస్, ప్రోడక్ట్స్ టు కస్టమర్. సో అవి ఏ పొజిషన్లో ఉందో చెప్తుంది అనమాట. సో అక్కడ వాల్యూ వచ్చేసి అది ఏదైతే ఏ యొక్క హెడ్డింగ్ అయితే మనకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని టేబుల్ అరే అనేది మొత్తం హెడ్డింగ్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ మ్యాచ్ 0ని మనము అక్కడ తీసుకోవాలి. దాని తర్వాత అది ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? చూసారా, అక్కడ ప్రోడక్ట్ అనేది ఎన్నో పొజిషన్లో ఉంది. అక్కడ హెడ్డింగ్లో ప్రోడక్ట్ అనేది ఎన్నో పొజిషన్లో ఉన్నదని మనకు చూపిస్తుంది అనమాట. అక్కడ సెకండ్ పొజిషన్లో ఉంది కాబట్టి సెకండ్ పొజిషన్ అనేది మనకు అక్కడ చూపిస్తుంది అనమాట. అదేవిధంగా మరొకసారి అక్కడ హెడ్డింగ్స్ అనేది మరొకసారి చెప్తాను చూడండి. అంటే నేను అక్కడ హెడ్డింగ్స్ అనేవి సపరేట్ కాకుండా అక్కడ ఒక సెల్లో ఇచ్చానమాట. వాల్యూ అనేది సెల్ రెఫరెన్స్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత టేబుల్ అనేది మొత్తం హెడ్డింగ్ ఇచ్చాను. దాని తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్. చూడండి, అంటే అక్కడ కస్టమర్ అనేది ఎన్నో పొజిషన్లో ఉన్నది మనకు చూపిస్తుంది అనమాట. థర్డ్ పొజిషన్లో ఉంది, అది అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఆ సెల్లో మనం ఏ టైప్ చేసి ఆ పొజిషన్ అనేది మనకు చూపిస్తుంది. ఎగ్జాక్ట్ కరెక్ట్గా మనం టైప్ చేయాలండి. వేరే అంటే క్యాపిటల్ లెటర్స్గా అవి మిస్ అయినా కానీ ఇన్వాలిడ్ చూపిస్తుంది. మనం ఎగ్జాక్ట్గా క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ హెడ్డింగ్లో ఏముందో అదే టైప్ చేస్తే దానికి పొజిషన్ అనేది మనకు అక్కడ ఇస్తుంది అనమాట. చూసారా, క్వార్టర్ 4 అనేది ఎన్నో పొజిషన్లో చూపిస్తుంది. చూడు, ఒకసారి కౌంట్ చేయండి. ఐడీస్ 1 2 3 4 5 6 7 7th పొజిషన్లో ఉంది కాబట్టి 7th పొజిషన్ మనకు చూపిస్తుంది. తర్వాత టోటల్ అనేది ఎన్నో పొజిషన్లో ఉంది, 9th పొజిషన్లో ఉంది. ఒకసారి కౌంట్ చేస్తే అర్థమవుతుంది. ఐడీస్ నుంచి మనం కౌంట్ చేసుకుంటూ వస్తే 9th పొజిషన్లో ఉంది కాబట్టి 9th పొజిషన్ అనేది మనకు అక్కడ చూపించింది. ఇప్పుడు ఐడీస్ కొట్టాను కదా, ఐడీస్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఫస్ట్ పొజిషన్ అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. అదే సెల్లో ఇప్పుడు ప్రోడక్ట్ అనేది టైప్ చేస్తున్నా అది ఎన్నో పొజిషన్లో ఉన్నది మనకు ఇప్పుడు చూపిస్తుంది అనమాట. మ్యాచ్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి అంటే పైన ఉన్నటువంటి హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకు ఏ పొజిషన్లో ఉన్నదని చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మెయిన్ ఫార్ములా ఏ విధంగా ఉపయోగిస్తామో చూద్దాం. ఎక్కడైతే ఫార్ములా అప్లై చేయాలో అక్కడ యూజ్ చేద్దాం. ఈక్వల్స్ టు వీలుకప్ టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేస్తే తీసుకుంటుంది, సెలెక్ట్ చేసుకుంటుంది. వీలుకప్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఐడీస్ ఉన్నాయి చూసారా, అది తీసుకొని ఇక్కడ ఫ్రీజ్ చేయాలండి. అది ఏది మనకు కాలం అనేది ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఏ కాలంని మనం ఫ్రీజ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రీజ్ చేస్తే మనకు రైట్ సైడ్ డ్రాగ్ చేసినప్పుడు వాల్యూస్ చేంజ్ కాకుండా ఉంటాయి అన్నమాట. ఐడీస్ ఉన్నాయా, సో ఆ ఐడీస్ అనేటివి మనకు రెఫరెన్స్గా తీసుకొని మనకు రిజల్ట్ అనేది ఇస్తుంది. సో అక్కడ సెలెక్ట్ చేసే ఐడీస్ నుంచి కంట్రోల్ షిఫ్ట్ పెట్టుకొని డౌన్ యారో ఇస్తే మొత్తం డౌన్ యారో ప్లస్ రైట్ యారో తీసుకుంటే మొత్తం టేబుల్ మొత్తం ఆ యొక్క టేబుల్ ఏరియాలో మనకు సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. టేబుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రీజ్ చేయాలండి. F4 ఫ్రీజ్ చేయడానికి F4 ప్రెస్ చేయాలి. దాని తర్వాత కాలం ఇండెక్స్ నెంబర్లో మనము మ్యాచ్ ఫార్ములా యూజ్ చేస్తాం. మ్యాచ్ ఫార్ములా ఇంతకుముందు ఉపయోగించినట్లే వాల్యూ లుకప్ వాల్యూ వచ్చేసి పైన హెడ్డింగ్లో ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. ఐడీస్ తీసుకోదండి, ఎందుకంటే అది వేరేది వస్తుంది అనమాట. సెకండ్లో ఉంది కదా ప్రోడక్ట్ అనేది, దాని కింద ప్రోడక్ట్ కింద ఎంటీ ఉంది కాబట్టి అక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రోడక్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. పైన హెడ్డింగ్ తీసుకోవాలి టేబుల్ అరే. దాని తర్వాత ఎగ్జాక్ట్ మ్యాచ్ వచ్చేసి 0 అనమాట. చూడండి, ఎంటర్ చేయగానే మనకు ఆ యొక్క ప్రోడక్ట్ రిలేటెడ్ కస్టమర్ నెంబర్ వచ్చేసింది, అంటే నేమ్ వచ్చింది. సో అదిగా మొత్తం టేబుల్ ఉండే అన్ని కాలమ్స్ అట్ ఏ టైం మనకు ఈ యొక్క వీలుకప్ ఫార్ములా ద్వారా మనకు వచ్చేస్తున్నారు. చూసారా, మొత్తం డేటా మొత్తం
హ్యూజ్ డేటా అంటే మల్టిపుల్ కాలమ్స్ రిక్వైర్మెంట్ కొని సింగిల్ ఫార్ములాతో వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది దాని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. చూసారా, ఎంత డేటా అయినా కూడా మనము చాలా సింపుల్గా తీయచ్చు. ఇప్పుడు ఒకసారి ఆ యొక్క ఐడీస్ చెక్ చేద్దామండి. మనం చేసినటువంటి ఐడీస్ కరెక్ట్గా వచ్చాయా లేదని ఒకసారి చూద్దాం. అక్కడ ఐడి నెంబర్ 1327 ఫస్ట్ ఐడి నెంబర్ కదా, అది అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఎక్సెల్లో మనకు నెంబర్స్ని డేట్లాగా మార్చచ్చు, డేట్ని నెంబర్స్లాగా కూడా మార్చచ్చు అండి. అది కూడా నేను నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చెప్తాను. సో ఎవ్రీథింగ్ మనకు అడ్వాన్స్డ్ లెవెల్లో మనకు ఈ యొక్క ఎక్సెల్ అనేది మనం నేర్చుకుందాము. చూడండి మొత్తం. సో అదేవిధంగా మనము ఎటువంటి ఫార్ములానైనా మనము యూజ్ చేసేదానికి ఈ యొక్క ఎక్సెల్ అనేది బాగా ఉపయోగపడుతుందండి. మనకు సమ్ కావచ్చు, సమ్ కావచ్చు, యావరేజ్, ఇటువంటి ఫార్ములాస్ చాలా ఉన్నాయి. ఆ ఫార్ములాస్ అన్నీ కూడా మనం యూజ్ చేసి చేయొచ్చు. ఇప్పుడు చూడండి, డేట్ సెలెక్ట్ చేసి దాన్ని ఆల్రెడీ నెంబర్స్లో ఉన్నాయి, దాన్ని డేట్గా మారుస్తున్నాను. చూసారా, డేట్గా మార్చుకోవచ్చు. డేట్ని నెంబర్గా చేంజ్ చేయొచ్చు, అదేవిధంగా నెంబర్ని డేట్గా కూడా మనము చేంజ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఎక్సెల్లో మటుకు మనకు ఎటువంటి డేటానైనా కూడా అనాలిసిస్ చేసేదానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఎంత లార్జ్ డేటా అయినా సరే మనం వితిన్ సెకండ్స్లో దాన్ని మనకు రిక్వైర్మెంట్ ఫార్మాట్లో మనము తీసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకొక ఐడి తీసుకొని చెక్ చేద్దాం. ఐడిని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. చూడండి, అది కూడా ఒకసారి చెక్ చేయండి. వన్ 4 5 అంది, మొత్తం చెక్ చేయండి ఒకసారి. చూడు, కర్సర్ పెడుతుంది కదా, అక్కడంతా ఒకసారి మీరు కొంచెం చెక్ చేయండి. చూడు, మీరంతా చెక్ చేసుకున్నా కానీ సేమ్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనము ఎటువంటి డేటానైనా కానీ చాలా సింపుల్గా అనాలిసిస్ చేయొచ్చు. ఎంఎన్సీలో జాబ్ కొట్టడమే మీ లక్ష్యమా? డిగ్రీలు కంప్లీట్ అయ్యి, పీజీలు కంప్లీట్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు కావాల్సింది ఒక నాలెడ్జ్, స్కిల్ అనేది నేర్చుకుంటే ఆ స్కిల్ మేము ప్రొవైడ్ చేస్తామండి. 0 to హీరో లెవెల్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం. ఈ యొక్క అడ్వాన్స్ ఎక్సెల్ ఒక్కటి సరిపోతుందండి మీకు. మీ యొక్క ఎంఎన్సీ అంటే మీ యొక్క గోల్ని రీచ్ అవ్వడానికి మీరు ఏదైతే అనుకున్నారో ఎంఎన్సీలో జాబ్ కొట్టాలని, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మమ్మల్ని నమ్మండి.